హైదరాబాద్ ఎక్సైజ్ భవన్ లో గురువారం జూన్ 5 నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు నిందితులతో పాటు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నటువంటి అల్పాజోలం టాబ్లెట్లను మీడియా ముందు ప్రదర్శించారు. వీరి దగ్గర పెద్ద మొత్తంలో అల్పాజోలం టాబ్లెట్స్ 1.80 లక్షల టాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత అల్పాజోలం టాబ్లెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నుంచి తెప్పించి చాలా మందికి ఎక్కువ ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ లబ్ధి పొందుతున్నారని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసిన్ కురేషి పేర్కొన్నారు. హైదరాబాద్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్ అన్న, కేతుపల్లి మునిశేఖర్, పొద్దుటూరుకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులను టాబ్లెట్లతో పాటు 3 డిపార్ట్మెంట్లు కలిసి అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ తో పాటు రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వలారెడ్డి, రంగారెడ్డి ఏఎస్ జీవన్ కిరణ్ తో పాటు ఇతర సిబ్బంది మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎస్వై ఖురేషి, జాయింట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్. 4th జూన్ అంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, ఎస్టీఎఫ్ టీమ్స్ ఆఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఈ 2 డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో 1,80,000 ఆల్ప్రా సేఫ్ అనే ట్యాబ్లెట్స్ ఆ పేరుతోనే అమ్ముడుతున్నాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది నిన్న ఆటోనగర్లో. వాటి విలువ 4,50,000 ఉంటుంది. దాంతోపాటు ఇతర డ్రగ్స్ కూడా వాళ్ళకు దొరకడం జరిగింది. ఇవి యాక్చువల్లీ డైరెక్టర్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ సహకారంతోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. డైరెక్టర్ షానవాజ్ కాసిం గారి ఆదేశాలతోనే ఇదంతా కూడా రాకెట్ను బస్ చేయడం జరిగింది. ఈ 1,80,000 ట్యాబ్లెట్స్ కాన్పూర్లోని ఒక వ్యక్తి అజయ్ త్రిపాఠి అనే వ్యక్తి అక్కడి నుంచి ఈ డెలివరీ అనే పార్సల్ సర్వీస్కు ఆటోనగర్లో పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాటిని డెలివరీ తీసుకొని పువ్వాడ